విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జగద్ధాత్రీమహం దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. ఆది దంపతులకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ మన స్వధర్మ ప్రవచన కార్యక్రమంలో ఇవాళప్పుడే 4వ రోజు కార్యక్రమంలోకి అడుగుపెట్టాం. అందులో పూజా విధానాలు, వాటిల్లో ప్రదర్శించవలసినటువంటి నియమాలు, వరుసగా ఆచమనం, పాదయోః పాద్యం, హస్తయోః అర్ఘ్యం, ముఖే ఆచమనం, ఇవన్నీ చెప్పుకున్నాం. భగవంతునికి శుద్ధోదక స్నానం, పంచామృత స్నానం, ఈ రెండింటినీ కూడా విధిగా చెయ్యాలి అని శుక్రాచార్యుల వారు నిర్వచించారు. గురువు గారు శుక్రుడు ఇద్దరూ కూడా గురువులు ఇవ్వడానికి, నిజానికి బృహస్పతి శుక్రుడు ఇద్దరు మనకు ఒక అపూర్వ స్థానంలో ఉన్న గురువులు, మహత్తర శక్తి కలిగిన గురువులు, మంత్రాలన్నీ ఆపోసిన పట్టిన గురువులు, ప్రతిభ కలిగిన గురువులు. ఈ ఇద్దరిలో గురువు కంటే శుక్రాచార్యుడి శక్తి ఎక్కువ. ఆశ్రయం గొప్పది కాకపోవటం వల్ల ఎక్కువ శోభించలేదు ఆయన. నిజం చెప్పాలంటే శుక్రాచార్యుడి దగ్గర ఉన్నంత శక్తి ఈ సృష్టిలో మరి ఏ గురువు దగ్గర లేదు. మీకు అందుకనే శుక్రాచార్యుడి దగ్గర ఉన్న మృత సంజీవని విద్య నా దగ్గర లేదు, దేవతలకి నేను ఉపయోగపడలేకపోతున్నాననే ఉద్దేశంతో తన కొడుకు కచుణ్ణి ఆయన దగ్గరికి వెళ్ళి సేవ చేసి ఆ మృత సంజీవని అపహరించి తెచ్చుకురమ్మన్నాడు గురువు గారు. దాన్ని బట్టి శుక్రుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. శుక్రాచార్యుడిని ఏమీ చేయలేక చివరికి శివుడు అంతటి వాడు మింగేశాడు. శుక్రాచార్యుడు అసలు పేరు శుక్రుడు కాదు, ఆయనకి కావ్యుడు అని పేరు. ఇక్కడికి తెలిస్తే కానీ మీకు అసలు స్నానం అంటే ఏమిటో తెలియదు. అందువల్ల అన్నమాట, పూర్వకాలంలో రాక్షసులని, చచ్చిన వాళ్ళని బ్రతికించడం కోసం రాక్షసు గురువు శుక్రాచార్యుడు, ఆయన అసలు పేరు కావ్య, కావ్యుడు లేక భృగు కొడుకు కాబట్టి భార్గవుడు అనేవారు. ఒకనాడు ఆయన శివుడి దగ్గరికి వెళ్ళాడు. పరమేశ్వర, నాకు చచ్చిన వాడిని బ్రతికించే విద్యని ప్రసాదించు అన్నాడు ఆయన. అంత తేలిగ్గా నేను అది ఇవ్వను, దానికి చాలా కష్టపడాలి అన్నాడు ఆయన. ఎంత కష్టమైనా ఇష్టపడతాను, చేస్తాను, నాకు మాత్రం విద్య కావాలి, మృత సంజీవని అన్నాడు కావ్యుడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? 100 సంవత్సరముల పాటు రోజు మట్టితో తయారు చేసిన ఒక శివలింగాన్ని స్థాపించు. మట్టి శివలింగం ఎందుకంటే మట్టి శివలింగాన్ని ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ పూజించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా విధవలకి మృత్ప్రతిమ చాలా శ్రేష్టము అని విద్యేశ్వర సంహిత చెబుతున్నది. భర్త లేని స్త్రీలు ప్రతిరోజు మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేస్తే దానికి పార్థివలింగము అని పేరు. పృథివీ అంటే భూమి, పృథివ్యాయదం పార్థివం, మట్టితో తయారు చేయబడిన లింగం గనక దానికి పార్థివలింగము అని పేరు. పార్థివలింగాన్ని భర్త లేని స్త్రీలు రోజు ఉదయం పూట తయారు చేసి పూజిస్తే మీ ఇష్టం ఏదైనా సమర్పించండి, ఆయనేం ఎంత అని అడగడం. తోచిన ఒక పత్రో పుష్పమో ఇన్ని నీళ్ళలో పోస్తే ఆ మాత్రానికి ఆయన సంతోషించి, ఒకవేళ పునర్జన్మ అంటూ ఉంటే వచ్చే జన్మల్లో ఇలాంటి వైధవ్యాధి దోషాలు, బంధువులకి
దూరం అయ్యే స్థితి లేకుండా చేస్తాడు. ఒకవేళ ఇంకా భక్తితో పూజిస్తే ఈ జన్మలోనే కైలాసం ఇస్తాడు. అందుకని ప్రత్యేకంగా స్త్రీలకి, అందులో వైధవ్యం పొందిన స్త్రీలకి పార్థివలింగాన్ని విధిగా నిర్వచించాడు ఈశ్వరుడు. ఇది శివపురాణంలో నందీశ్వరుడు వేదవ్యాసుడికి తక్కిన ఋషులకి చెప్పినటువంటి సంభాషణలో ఉన్న అపూర్వమైన విషయం. కాబట్టి సహజంగా పార్థివలింగానికి చాలా శక్తి ఉన్నది. ఎంత సులభం అది! కాసి నీళ్లు పోసి ఇంట్లో ఉన్న మట్టిని బాగా పిసికి రాళ్ళు చెత్త లేకుండా చేసి ముద్దగా చేసి నున్నగా చేసి దాన్ని అందంగా శివలింగంగా తీర్చిదిద్ది దానిని షోడశోపచారాలతో పూజించాలి ముందు. ఇది ఎవరు చెప్పారు? శివుడు చెప్పాడు. ఎవరికి? శుక్రాచార్యుడికి. ఎందుకు చెప్పాడు? మృత సంజీవని పొందడానికి. నాయన 100 సంవత్సరముల పాటు ఏ రోజుకు ఆ రోజు ఒక పార్థివలింగాన్ని చెయ్యి, సకల పత్రితో పూజించు. షోడశోపచారాలు నిన్నటి నుంచి మనం రోజు చెప్పుకుంటాంగా పూజా విధానాల్లో ఉన్న విశేషాలు. అందులో చెప్పినట్లుగా ధ్యానము, ఆవాహనము, తర్వాత నవరత్న ఖచ్చిత సింహాసనము, పాదయో పాద్యము, హస్తయో అర్ఘ్యము, ముఖే ఆచమనము, ఇవయ్యాక స్నానము అని ఒక ప్రక్రియ ఉంది. ఇది ప్రత్యేకత. ఎవరికైనా ఆయువు రావాలంటే ఈ ప్రక్రియను ఆచరించాలి. అనగా ముందేం చేయాలంటే పార్థివలింగమో లేక ఇంట్లో నిత్య పూజలు చేసేటటువంటి లింగమో లేక పటమో దీనిని పంచామృతాలతో ముందు స్నానం చేయించాలి. పంచామృత స్నానం అది ప్రథమం. పంచామృతాలు అంటే ఏమిటి? ఆవు పాలు, తేనె, నెయ్యి, పంచదార, పెరుగు, ఈ 5 అన్ని ఆవుకి సంబంధించినవే, గోవుకి సంబంధించినవే. ఆవు దొరకకపోతే గేదె వాడచ్చా అంటే దానికి శాస్త్రంలో వాడమని చెప్పలేదు కనుక మనం ఏం చేయలేం. ఒకవేళ అసలు ఆవు పాలు దొరకటం లేదు, ఆవు పెరుగు దొరకట్లేదు, అప్పుడు పంచామృత స్నానం చేయించమని మీరు చెబుతున్నారు. దానికి మార్గం ఏమిటి అంటే దానికి ఒక మార్గం చెప్పాడు. అప్పుడు ఏవైనా నీళ్లు తీసుకుని గంగాజలము కానీ గోదావరి జలం కానీ నదీ జలాన్ని కాస్త కుడి చేతిలోకి తీసుకుని ఇదే గోక్షీరంగా భావిస్తున్నానని కలిపితే అది క్షీరం అవుతుంది. తక్కిన పాలు మాత్రం కలపకూడదు. గంగానది గోక్షీరంతో సమానం. అందుకే వీలుంటే పూర్వకాలంలో గంగానది జలం తెచ్చుకునేవారు. ఇప్పుడు అది చాలా కష్టం కూడా తేలికైపోయింది. ఎందువల్ల? ప్రయాణాలు సులభం అయ్యాయి, ఇళ్లలో నిలవబెట్టుకోవడం తేలికైపోయింది. అసలు గంగాజలం ఎలాగో కుళ్ళిపోదు, దానికి తోడు డీప్ ఫ్రిడ్జ్లు ఎలాగో ఉండనే ఉన్నాయి. కాబట్టి గంగాజలం ముందే తెచ్చుకోండి. మీకు ప్రమాణం ఏమిటి అంటే కాశీఖండంలో స్కాంద పురాణంలో స్వయంగా బ్రహ్మదేవుడు 4వ అధ్యాయంలో గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ క్షీరంతస్యాంతు గంగా వై కిం పవిత్రమతః పరం. ఆవు పేడ యమునా నది, గోమయం యమునా సాక్షాత్తుగా ఆవు పేడ యమునా నదియే. అనగా యమునా నదికి ఆవు పేడకి ఏమీ తేడా లేదు, ఇది ప్రమాణం సుమా అని బ్రహ్మదేవుడు చెబుతాడు దేవతలకి వింధ్యపర్వత గర్వాన్ని అణచడానికి ముందనమాట. గోమూత్రము నర్మదా నది, క్షీరంతస్యాంతు గంగావై, ఆవు పాలంటే స్వయంగా గంగానది. అందువల్ల ఎప్పుడైనా మనం పంచామృతాలతో పరమాత్మకి స్నానం చేయించాలనుకున్నప్పుడు ఒకవేళ ఆవు పాలు దొరకకపోతే గేదె పాలు, మేకపాలు, గొర్రెపాలు, మరో జంతువు పాలు కాకుండా కాస్తంత గంగాజలం అందులో కలిపితే అది క్షీరం అయిపోయింది. అక్కడికి పంచామృతాల్లో ఆవు పాలు వచ్చేసినట్టే కదా. ఇప్పుడు ఆవు పెరుగు కావాలి. దానికి ఏమిటి సూక్ష్మం అంటే రాత్రిపూట ఏ విధమైన కృత్రిమ పదార్థము కలపకుండా పూజా మందిరంలో పెట్టి పొద్దున బయటికి తీసిన గంగాజలము ఆవు పెరుగుతో సమానం. ఎంత తెలివైన పథకం ఇచ్చాడండి ఈశ్వరుడు. పాలు రాత్రి కాచి తోడు పెడితే పొద్దురికి పెరుగు అవుతుంది. దాని బదులుగా ఏం చెప్పాడు? కొంచెం గంగాజలం ఒక పాత్రలోకి సంగ్రహించు. ఏ ఉద్ధరణితోటో లేకపోతే చెంచాతోటో ఇంకాస్త ఎక్కువ ఉంటే ఎక్కువ, మొత్తం మీద ఒక పాత్రలో రాగి పాత్రలోనే పోయాలి. ఈ రాగి పాత్రలో పోసిన నీరు పూజా మందిరంలో పెట్టు. పొద్దుటికి అది తోడుకున్న ఆవు పెరుగుతో సమానం. అప్పుడు ఏమైంది? గంగాజలమేమో ఆవు పాలు, ఈ నిలవ పెట్టినటువంటి గంగాజలమేమో పెరుగు. అక్కడికి ఆవు పాలు ఆవు పెరుగు అయిపోయాయి. ఇంకా ఆవు నెయ్యి తెగ దొరుకుతుందిలేండి ఈ మధ్యన. ఏమో వాడు ప్యాకెట్ మీద ఆవు నెయ్యి అని రాశాడు. మన అదృష్టం. దీనికి మాత్రం ప్రత్యామ్నాయం ఏం చెప్పలేదు. నెయ్యి మాత్రం నిలవ ఉండేది గనక ఎన్నాళ్ళైనా అది వాసన వచ్చినా కూడా వ్యర్థం కానిది గనక దానికి ప్రత్యామ్నాయం పురాణాలలో మంత్రశాస్త్రాల్లో లేదు. కాబట్టి ఆవు నెయ్యి కలుపు. తర్వాత తేనె.
తేనె కూడా సహజంగా దొరుకుతోందిలేండి ఎక్కడో చోట, పంచదార సంగతికి చెప్పక్కర్లా. ఈ 5 కలిపినటువంటి దానిని పంచామృతం అన్నారు. ఈ మిశ్రిత ద్రవంతో ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ తదనంతరం మళ్ళీ శుద్ధోదక స్నానం ఇవ్వాలన్నమాట. అప్పటికి ఆయనకి స్నానం పూర్తవుతుంది. మళ్ళీ అప్పుడప్పుడు కొంతమంది ఈ పంచామృతాలు శివలింగం మీద పోసే బదులుగా ఓ పేదవాడు నోట్లో పోస్తే ఒక గ్లాసుడు పాలు వాడు ఆకలి తీరుతుంది కదా అని కొంత నాస్తికవాదం ప్రబలింపజేసేవారు ఉన్నారే. అసలు ఆ ప్రబలింపజేసేవాడు గనక ఈ మధ్యన ఒక ఎర్ర కాషాయ వస్త్రాలు కట్టుకున్న స్వామీజీ ఇటువంటి వాటిని బాగా సమర్థిస్తున్నాడు. వాడేమో ఆర్య సమాజం అని స్థాపించి అడ్డమైన వాళ్ళకి పెళ్లి చేసి పారేయటం, ఇంట్లో వాళ్ళ చిచ్చులు పెట్టి. అసలు వాడిని ఎత్తి మీద పెట్టుకునే అంత విలువైన తలపాగా కనుక ఎవరికైనా ఇస్తే పేదవాడికి గుడ్డ కట్టుకోవడానికి ఉపయోగపడదు. వాడు ఎందుకు చెప్పండి ఎత్తి మీద తలపాగా? హాయిగా గోచిగుడ్డ పెట్టుకోమని చెబుతోంది ఆర్య సమాజం. ఇంకా దిగంబర సమాజం కూడా ఉంది. ఆర్య సమాజంలో కూడా 2 రకాలు. హాయిగా దిగంబరంగా తిరిగితే భక్తులకి ఎంతో లాభం అన్నమాట. ఇలాంటి వాళ్ళని బాగా 4 ఖండించవలసిన అవసరం ఉంది. ఎప్పుడైనా అధర్మం పెచ్చు పెరుగుతున్నప్పుడు మనం కూడా శ్రీకృష్ణుడిలాగా అర్జునుడిలాగా విజృంభించకుండా ఇంట్లో కూర్చుని మెత్తగా కూర్చుంటే ప్రమాదం అన్నాడు. ఇప్పుడు భగవద్గీత ఎందుకు పుట్టింది? అన్నేళ్ల పాటు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి అధర్మాన్ని చాలా కాలం ఎదుర్కొని నష్టపోయి ఇప్పుడు నేనేమో అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను, లేదా శ్రేయో భోక్తుం భైక్షమపీహలోకి అంటే ఇప్పుడు ముష్టెత్తుకోవడానికి ఇట్రా, ఇన్నాళ్ళు నువ్వు కష్టపడ్డావు అన్నాడు ఆయన. అప్పుడు యుద్ధం చేయవలసిందే ఎవడైనా సరే. కాబట్టి కొన్ని సందర్భాలలో ఎట్టి పరిస్థితులలో మానవుడు అధర్మం జరుగుతుంటే ఖండించాలి. ఇది నాస్తికవాదం. రాముడు జాబాలి అనేవాడిని అందుకే శపించాడు. ఓరి మూర్ఖుడా, నీ ఇష్టం వచ్చినట్టు నాస్తికవాదం మాట్లాడావంటే శిక్షిస్తాను, చంపుతానన్నాడు. పరమేశ్వర లింగం మీద వేసే పంచామృతాలు పంచభూతాలలో కలిస్తే కొన్ని విచిత్రమైన సూక్ష్మక్రిములు పుట్టి ఈ సృష్టిని అద్భుతమైన ఆరోగ్యంతో కాపాడతాయి. కాబట్టి ఈ పిచ్చి కబుర్లు ఎప్పుడు నమ్మకండి. అభిషేకాదులు వద్దనడం ఇవంతా కూడా నాస్తికవాదంలోకి వస్తుందన్నమాట. ఆయన కంటికి కనపడలేదంటాడు వాడు. వాడికి ఏం కనపడతాడు? వాయువు కనపడుతుందా? ప్రాణవాయువు కనపడుతుందా? నీలో చెలరేగి అనేక సంఘర్షణలు కనపడుతున్నాయా? కాబట్టి ఈ సినిమాల మీద పెట్టే ఖర్చు, ఈ పిచ్చగుడ్డల మీద పెట్టే ఖర్చు, పొద్దున్నుంచి సాయంకాలం దాకా పనికి మాలిన వాళ్ళ 10 మందిని తీసుకొచ్చి వాళ్ళతో డిస్కషన్ కోసం పెట్టే ఆ టీవీ ఖర్చు, అవి గనక పెడితే జనం అందరూ సుఖంగా భోజనం చేస్తారు. అది చెప్పండి ఇక మీదట. ఒరే నాయన, ఈ జనాల్ని తీసుకెడుతున్నావు నీ స్టూడియోకి, తీసుకెళ్ళడానికి కారుకి అయ్యే పెట్రోల్ కనుక పెడితే చక్క ఇక్కడ అందరికీ అన్నదానం జరగదు. వీళ్ళ కోసం నువ్వు పొద్దున్న సాయంకాలం దాకా కరెంటు తగలేస్తున్నావు, ఛానల్ తగలేస్తున్నావు. అంచేత ఇలాంటి వాటి ఖర్చులు పెడితే దేశం చాలా ఉద్ధరింపబడుతుంది. కాబట్టి పంచామృత స్నానం తప్పక చేయించండి. ఎవడేం చెప్పినా నమ్మకండి. ఆవు పాలతో భగవంతుడిని అభిషేకిస్తే భగవంతుడి సాక్షాత్కారం కలిగి తీరుతుంది. మనం ఎంత కాదనుకున్నా వ్యర్థం అయ్యేది ఎలాగో వ్యర్థం అవుతుంది. పరమాత్మకి వ్యర్థం అయితే అది వ్యర్థం కాదు, తదర్థం లోకానికి హితమే అవుతుంది, అది హితార్థమే అవుతుంది అన్నమాట. ఈ పంచామృతాలు అయ్యాక అప్పుడు శుద్ధోదకంతో స్నానం చేయించాలి. శుద్ధోదకం అంటే ఏమిటి అని మళ్ళీ ఒకప్పుడు బృహస్పతి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. శుద్ధోదకం అంటే మంత్రపూర్వకంగా తీసుకున్నటువంటి నీరు ఏదైనా శుద్ధ జలమే, అందులో సున్నం ఉండనివ్వండి, ఇంకోటి ఉండనివ్వండి. అనగా ఒక చెంబు నిండా నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా గంధం వేసి, ఒక పువ్వు వేసి, 4 అక్షతలు చల్లి దాని మీద కుడి చెయ్యి పెట్టి దాన్ని గంగే చెయ్యమునే కృష్ణే గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని చదవగానే అందులో ఉన్న నీరు సకల నదీ నద పవిత్ర జలం అయిపోతుంది. అది శుద్ధోదకం అంటే. దీనితో పాటు మనస్సు కూడా పవిత్రంగా ఉంచుకుంటే ఇంకా ఈ జలం ఇంకా శుద్ధి అవుతుందన్నమాట. గంగ కూడా భూలోక గంగ కంటే ఆకాశ గంగ పవిత్రమైనది. మనస్సు నిర్మలంగా ఆ కాసేపు ఎవరిని ద్వేషించకుండా, ఏ విధమైన కుతంత్రాలు కుళ్ళు కుట్రలు మనస్సులోకి రానివ్వకుండా భగవంతుణ్ణి పూజ చెయ్యడానికి ఉపయోగించే జలం ఏదైనా అది శుద్ధోదకమే, నిర్మలోదకమే. దానిని ఆకుతో కానీ తులసితో కానీ 7 పర్యాయములు భగవంతుడి మీద వెయ్యాలి, జల్లాలి. అదన్నమాట శుద్ధోదక స్నానం. 7 పర్యాయములు 7 సార్లు జల్లాలన్నమాట నీళ్లు. అప్పుడు కూడా ఓం ఆపోహిష్టామయో భవ వంటి వ్యాకృతులతో జల్లితే మంత్రం కూడా ఉంది కనుక అప్పుడు అది నిజమైన స్నానం అవుతుంది. ఇప్పుడు ఈ స్నానం చేయించాక భగవంతుణ్ణి శుద్ధి చేసి తుడిచి జాగ్రత్తగా దాని మీద పత్రి కానీ లేదా దీపారాధనకు ఉపయోగించే పత్తి కానీ నిజంగా ఉంటే వస్త్రం కానీ కప్పితే అప్పుడు ఈశ్వరుడు ఆ లింగంలో జపం పూర్తయ్యేదాకా ఉంటాడు. నాయన శుక్రాచార్య,
నువ్వు అలాగా నాకు వస్త్రాన్ని ఇచ్చి శుద్ధోదక స్నానం తర్వాత ఒక చెట్టుకి తల్లకిందులుగా వెళ్ళాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెళ్ళాడాలి. మళ్ళీ చెట్టుకి తలకిందులుగా వెళ్ళాడమన్నాం కదా అని ఈ కాళ్ళని తాళతో కట్టించుకుంటామేమో ఎవరితో అయినా. ఇది శివుడు కొంచెం జాగ్రత్తగా హెచ్చరించాడు. తలకిందులుగా వెళ్ళాడు, తపస్సు చేయాలి. నీ కాళ్ళు రెండు చెట్టు కొమ్మకో దానికి ఇలా వేళ్లాడదీసి చేతులు కిందకు పెట్టి తపస్సు చెయ్యి. అప్పుడు కాసేపు నాకు ఏమవుతుంది, గట్టిగా ఒక కొమ్మని మనం రెండు చేతులతో పట్టుకుంటేనే చేతులు కాసేపటికి లాగి గబుక్కుని వదిలి కింద పడిపోతాం. ఏ ఆకాశంలోనూ హెలికాప్టర్ను పట్టుకు వెళ్ళాడుతున్నవాడు భయపడిపోయి కిందకు వదిలేసి పడిపోయిన వాళ్ళు లేరు. అటువంటిది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఏకధాటిగా ఒక చెట్టు కొమ్మకి తల్లక్రిందులుగా వెళ్ళాడడం కష్టం. అప్పుడు నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి ఏదైనా తాడుతో కట్టించుకుంటావేమో కొమ్మకి. అలా కట్టించుకోకుండా కేవలం నీ బలముతో నీ కాళ్ళ బలంతోనే ఆగాలి. ఒకవేళ నువ్వు కింద పడిపోతే ఆ తపస్సు వ్యర్థం. అలాగే వేళ్లాడతానన్నాడు ఈయన. అబ్బే అక్కడితో అవ్వలేదు, తలకిందులుగా వేళ్లాడుతున్నంతసేపు ధూపాన్ని పీల్చు. నాకు ధూపం అంటే చాలా ఇష్టం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పొగ పీలుస్తూ నువ్వు అలా 100 ఏళ్ళు బతికితే అప్పుడు నీకు మృత సంజీవని ఇస్తానన్నాడు. ఇందులో ఎన్ని కష్టాలు ఉన్నాయి మీకు అర్థమవుతుందా? మట్టితో శివలింగాన్ని చెయ్యాలి, దాన్నేమో పూజించాలి, పంచామృతాలతో స్నానం చేయించాలి, ఆ తర్వాత శుద్ధోదక స్నానం చేయించాలి, అప్పుడు ఒక వస్త్రం పెట్టాలి. దాని మీద పెట్టాక ఆ శివలింగాన్ని చెట్టు కింద పెట్టి తలకిందులుగా చేతులు దాని మీదకి వచ్చేలా వేళ్లాడాలి. వేళ్లాడేటప్పుడు పడిపోయినా తపస్సు వ్యర్థం. పోనీ ఏదో వేళ్లాడడం కష్టపడంటే ఈ వేళ్లాడుతున్నంతసేపు పొగ పీల్చాలి. అసలే పొమ్మం లేక పొగట్టారని పేరు. అక్కడ దేవుడి దగ్గర వెలిగించిన అగరత్తు గొంతుకులో కడితేనే అంటున్నామే మనం. ఈ దోమల గోడాలో కింద దోమల కోసం అప్పుడప్పుడు నాకెందో మీకెందో వెలిగిస్తున్నారు. ఎంత గుండ్రంగా ఉంటుంది టార్టాయిస్ మస్కిటో కాయిల్. అది వెలిగిస్తే ఆ పొగకే తెగ దగ్గుతున్నారు పాపం. వద్దన్నా దగ్గుతున్నారు. దగ్గుబాటి వారు ఇంటి పేరు అయిపోతుంది ఆ వంకతో పాపం. ఇంత యాతన అయిపోతుంది. అటువంటిది ఆయన సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పొగ పీల్చాలట. మళ్ళీ ఏమి పొగ పీల్చాలో దేవీ భాగవతంలో చెప్పాడు. కణధోమం పిబ. కణధోమం అంటే ఏమిటో తెలుసా? పొగాకుని ఇంతింతి ముక్కల కింద చేసి కింద ఒక కుంపటి పెట్టి ఆ కుంపట్లో ఎర్రతెరపి లేకుండా ఎవరో ఒకళ్ళు వేస్తూ ఉంటే దాన్ని సాయంత్రం దాకా పీల్చాలట. ఎంత చుట్టా బీడీ సిగరెట్ కాల్చేవాడైనా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఈ పొగని గుప్పు గుప్పని పీలిస్తే ఆ తర్వాత వాడి ప్రాణం తప్పుకుంటుంది. ఈ గుప్పు ఉండదు, తప్పు ఉండదు, తప్పుకుంటాడు వీడు. 100 ఏళ్ళు పీల్చాలి. ఈ కణధోమం అంటే ఒక ఆయన నాకు ఉపన్యాసం అయ్యాక వచ్చి అన్నాడు, గురువుగారు శివుడు నాకు చాలా నచ్చాడండి అన్నాడు. ఏమండి అన్నాను. కణధోమం అంటే చిన్న చిన్న ముక్కల కింద చేసే పొగాకిని మేము వర్జీనియా పొగాకు అంటామండి, సిగరెట్లో దాన్నే వాడతామండి, ఆయన ఎంత మంచివాడండి అన్నాడు. ఆయన మంచివాడంటే ఒక సిగరెట్టు 2 సిగరెట్టు పీలుస్తావు నువ్వు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా అలా గుప్పు గుప్పుని పీల్చాలట. నేను చెప్పిన దాంట్లో రవ్వంత అతిశయోక్తి ఉంటే ఒప్పుకుంటాను నేను. మీరు వెళ్ళి దేవీ భాగవతం చూడండి, శుక్రాచార్యుడు అందులో ఎలా పీల్చాడో చెబుతాడు. అందులో అద్భుతమైన చరిత్ర అది. ఎక్కడ నేను చెప్పే ఏ కథ కూడా ప్రామాణికం లేని, పురాణ ప్రసక్తి లేని పొరపాటు కూడా చెప్పను. కణధోమం పిబ ఇదే పదం వాడాడు. అప్పుడు ఈయన నువ్వు ఏం చెబితే అది చేస్తాను, కానీ నాకు మాత్రం తప్పక మృత సంజీవని ఇయ్యి అన్నాడు. అదంతా చేసి నువ్వు బతికితే ఇస్తానన్నట్టు ఈయన. వెంటనే ఈయన తపస్సుకు మొదలుపెట్టాడు. ఎలాగా? పెద్ద సమస్య ఏమిటంటే తలకిందులుగా ఎలాగైనా వేళ్లాడతాను నేను మొండేవాడిని, కానీ ఆగిపోకుండా పొగ వేసేవాడు ఎవడు? ఆయన అదృష్టం ఏంటంటే ఇంద్రుడికి ఒక బుద్ధి పుట్టింది. ఈ శుక్రాచార్యుడు మొండివాడు, ఈయన తపస్సు చేస్తే మృత సంజీవని వస్తుంది, ఈ విద్యతో రాక్షసులకు ఉపకారం చేస్తాడు, అప్పుడు మేము నష్టపోతాం. కాబట్టి ఈయన తపస్సు పూర్తయ్యాక రాక్షసుల దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే ఈయన బుట్టలో వేసుకోవాలి. బుట్టలో వేసుకోవాలంటే ఎవరి వల్ల కాదని తన కూతురు జయంతిని పంపాడు. ఆ జయంతి ఈయన దగ్గరకు వచ్చింది. వెంటనే ఈయనేమన్నాడు, నువ్వెవరు అన్నాడు. నేను ఇంద్రపుత్రినండి అంది. ఎందుకు వచ్చావు? ఏదో మీ సేవ చేసుకుని మీ ద్వారా మంత్ర విద్యలు పొందాలని వచ్చానంది. అమ్మాయి నువ్వు ఏమడిగితే అది ఇస్తాను. 100 ఏళ్ళు నేను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వేళ్లాడాలి, అప్పుడు కణధోమం పీల్చాలి. సూర్యాస్తమయం అయ్యాక నేను కిందకు వెళ్ళిపోతాను, ఎలాగో ఇబ్బంది లేదు, పడుకుంటాను, నిద్రపోతాను కాసేపు. ఈ 100 ఏళ్ళు నాకు నువ్వు చిన్న సాయం చేసావంటే నువ్వు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు ఆయన. ఏమిటండి అంది. నేను తలకిందులుగా వేళ్లాడినంతసేపు కింద శివలింగం అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా అట్టేపెట్టి పక్కనే ఒక కొంపటి పెట్టి దాని మీద కణధోమం వెయ్యి, పొగాకు వెయ్యి అన్నాడు. అలాగే అంది.
నిజంగా యోగం. ఇంద్రుడు ఒకందుకు పంపితే ఈయన్ని పాడు చేయడానికి పంపితే ఉపయోగపడింది శుక్రాచార్యుడికి. చెప్పాక మహాత్ములకి ఏ విఘ్నం వచ్చినా ఆ విఘ్నం తొలగి శుభమవుతుంది శ్రద్ధగా ఆసక్తితో ఉపచారములు చేస్తే. ఈ 100 ఏళ్ళు జయంతి ఆయనకి పొగ వేసింది. అంత పొగ పీల్చి బతికట్టానికి అసలు ఏ ఆయాసం లేదండి. ఆయనది ఆస్మా పేషెంట్ కాదు ఆయన, మంచి ఆరోగ్యవంతుడు. ఈ 100 ఏళ్ళు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎడతెరపి లేకుండా పొగ పీల్చి పీల్చి పీల్చినంతసేపు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూనే ఉన్నాడు. 100 ఏళ్ళు పూర్తయింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన, ఆయువు పెరగాలంటే పార్థివలింగానికి పంచామృతాలతోటి శుద్ధోదకంతో అభిషేకం చెయ్యాలి. చచ్చిన వాడిని బతికించగలిగేంత ఉత్తమ మంత్రం పొందాలంటే తలకిందులుగా వేళ్లాడుతూ కణధూమం పేల్చాలి. నువ్వు రెండింట్లో విజయం పొందావు, ఈ రోజు నుంచి నీకు మృత సంజీవని ఇస్తున్నానన్నాడు. ఆ మృత సంజీవని విజయానికి వచ్చింది. ఆ తర్వాత ఈయన ఏం చేశాడు, అంధకాసురుడనే ఒక రాక్షసుడితోటి శివుడు యుద్ధానికి వెళ్ళగానే శివుడికి అంధకాసురుడికి ఘోర యుద్ధం జరిగేది. అంధకాసురుడి సైనికుల్ని శివుడు శూలంతో అలా పడవగానే ఈయన వచ్చి మృత సంజీవని చదివేవాడు. ఇప్పుడు పెద్ద సమస్య ఏమొచ్చిందంటే, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. శివుడికి మతిపోయింది. ఇదేమిటి, పొద్దున వీళ్ళందరినీ చంపాను, మళ్ళీ బతుకుతున్నారు వీళ్ళు. నాయుదారు కూడా మల్కాజ్గిరిలో దోమలు పెరిగిపోయినట్టుగా వీళ్ళు ఎలా పెరిగిపోతున్నారు, మళ్ళీ ఎలా బతుకుతున్నారు వీళ్ళు అని అనుమానం వచ్చింది. చూస్తే ఓ రోజున కోపం వచ్చి యుద్ధంలో అంధకాసురుడి శూలంతో పోటీ పొడిచాడు. అంధకాసురుడు కింద పడి గితగితలాడి చచ్చిపోయాడు. చావగానే శుక్రాచార్యుడు పరిగెత్తుకొచ్చి ఆయన దగ్గర ఉఫ్ అని మంత్రం చదివాడు. వాడు మళ్ళీ లేచాడు. ఓహో ఈ శుక్రా, ఓరి వక్కరా, ఇదే నువ్వు చేసే పని అనుకుని, అప్పటికి శుక్రుడికి ఆ పేరు లేదన్నానుగా, కేవలం కావ్య. కోపంతో శివుడు పళ్ళు పటపట కొరికి, నేను నీకు చచ్చిన వాడిని బ్రతికించే మంత్రం ఇస్తే ఆ మంత్రం నా మీదే ప్రయోగిస్తావా, నేను చంపిన వాడిని బతికిస్తావా అని చటుక్కున కుడి చేత్తో వాడి నడుం పట్టుకుని గుటుక్కుని మింగేశాడు. ఈ కడుపులోకి వెళ్ళిపోయాడు ఈయన. ఇంకోడు ఎవడైనా శివుడి కడుపులోకి వెడితే భస్మం అయిపోతాడు, ఎందుకంటే కంఠంలో విషం ఉంది. అక్కడి నుంచి కిందకి వెడితేనే సగం భస్మం అయిపోవాలి. ఇక శివుడి కడుపులోకి వెళ్ళాక ఆ కడుపులో ఉన్న అగ్నిగోళాల మధ్యలో మానవ మాత్రుడు బతకడు. కానీ వీడు కడుపులోకి వెళ్ళగానే శివుడిచ్చిన వృత సంజీవని ఉందిగా, ఆ మంత్రం చదువుకుంటూ కూర్చున్నాడు. శుభ్రంగా ఉన్నాడు, బతికేట, ఏమీ అవ్వలేదు, వాడు చెక్కు చెదరలేదు. టార్టాయిస్ మస్కిటో కాయిల్ పక్కన కూర్చున్న వాడికి దోమలు కొట్టినట్టుగా ఉంది వాడి పరిస్థితి వాడి సుఖంగా. అదేదో కాళ్ళకు ఓడో మాసు రాసుకున్న వాడిని దోమలు కొట్టినట్టుగా ఈ లోపల ఉన్న శివుడి కడుపులో ఉన్న ఏ పంచభూతాలు వీడినేమీ చేయలేకపోయాయి. ఇప్పుడు ఏం జరిగింది, ఇది కూడా లాభమే అయిందిట. శివుడి కడుపులో 14 భువన బ్రహ్మాండములు, అంటే ఈ పైకి కనిపించే భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాదులు కాకుండా మరిన్ని అత్యద్భుత దివ్య బ్రహ్మాండాలు ఉన్నాయి. ఎన్ని లోకాలు ఉన్నాయండి, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ సృష్టిలో. వాటన్నిటికీ అమ్మవారు అమ్మ కాబట్టే అనేక కోటి బ్రహ్మాండ జనని అని లలితా సహస్రనామంలో అన్నారు. అన్ని లోకాలున్న విశేషాలన్నీ శివుడి కడుపులోకి వెళ్ళినవాడు చూడగలుగుతాడు. మార్కండేయుడు విష్ణువు కడుపులోకి వెళ్ళి చూశాడు. మహానుభావుడు ఉపమన్యువు అనేవాడు కూడా శివుడి గర్భంలో ఇవన్నీ చూశాడు. అదృష్టవంతుడు హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారం అమ్మ కడుపులోకి వెళ్ళి చూశాడు. మీరు కూడా భక్తితో ఇలాంటివన్నీ వింటే మీరు కూడా ఎప్పుడొకప్పుడు అమ్మవారి కడుపులోకి వెళ్ళి హాయిగా కూర్చుని ఈ లోకాలన్నీ తీర్థయాత్రల వంకతో చూడొచ్చు అనమాట. మనం తీర్థయాత్ర చేయాలంటే రిజర్వేషన్లు ఉండాలి. రిజర్వేషన్ ఉన్నా మళ్ళీ ఎవడోహోడొచ్చి నెత్తి మీద కాలు దగ్గర కూర్చోకుండా ఉండాలి. తీరా మోకాళ్ళ నొప్పులుంటే అన్నీ చూడలేం. కానీ ఎంత హాయిగా చూశాడో తెలుసా, శివ ఎంత విచిత్రం, బయట ఉన్నంతకాలం ఇన్ని లోకాలు ఉన్నాయని తెలియదు, నీ కడుపులో నువ్వు నన్ను పారేయడం వల్ల ఇన్ని లోకాలు చూశానని 1000 ముఖాలు కలిగిన శివుణ్ణి, 11 ముఖాలు కలిగిన శివుణ్ణి, అంటే ఏకాదశ రుద్రమూర్తుల్ని, అమ్మవారి అనేక దివ్య రూపాలని, క్షేత్రాలని, అనేక దివ్య నదులని, వీటన్నిటితో కూడిన ఉపాసనా విధానాలని, చతుర్వేదాలు మూర్తిమంతములై 4 రూపాలు ధరించి కడుపులో ఉంటే వాటిని కూడా చూశాట. వేదములు 4 దివ్య రూపాలు ధరించి పురుష రూపంలో ఈ కడుపులో ఉన్నాయి. ఆ వేదాలను చూశాడు. ఇవన్నీ చూచి ఇతనికి ఆశ్చర్యం కలిగింది. ఇలా 1000 ఏళ్ళు కడుపులో ఉన్నాడు. ఈలోపు అంధకాసురుని చంపాడు శివుడు. లోపల కూర్చుని నేను తిరుగుతున్నప్పుడల్లా జగన్మాతనే తలుచుకునేవాట, అమ్మ అమ్మ అని. అమ్మవారికి ఈ నాదం వినబడింది. ఏమండి పాపం శుక్రాచార్యుని మింగిపారేశారు, వాడు కడుపులోకి వెళ్ళిపోయాడు, లోపలుండి కూడా గొడగొడలాడుతున్నాడు, మీకు తెలియటం లేదా?
రోజు అమ్మ అమ్మ అని నన్ను తలుచుకుంటున్నాడు, ఎంతకాలం వాడిని అలా కడుపులో ఉంచుతారు, కొంచెం బయటికి తీసుకురండి అన్నది. అప్పుడు ఆయన అన్నాడు, వీడిని బయటికి తీసుకొస్తే నేను ఎవరినైనా రాక్షసుల్ని చంపగానే వాళ్ళ మీద మళ్ళీ మృత సంజీవిని ప్రయోగిస్తున్నాడు ఎలాగా అన్నాడు. ఈ లోపల ఇదంతా వింటున్నాడుగైనా పరమేశ్వర, ఇక మీదట నువ్వు ఒప్పుకుంటేనే మృత సంజీవిని విద్య ప్రయోగించి ఎవరినైనా రక్షిస్తాను, నువ్వు వద్దంటే రాక్షసుల మీద ఇది ప్రయోగించను, నీ మీద ఒట్టు అన్నాడు. అయితే ఓ పని చెయ్యి, నాకు చాలా ఇష్టమైనది ప్రదక్షిణ. షోడశోపచారాల్లో ప్రదక్షిణ అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం. ప్రదక్షిణ పదే పదే అని ఒక మంత్రం ఉందే, దాని అర్థం ఏంటనుకుంటున్నారు? పదే పదే అంటే పత్ అంటే పాదము అని అర్థం. పదే పదే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా భగవంతుణ్ణి మనస్సులో తలుచుకుంటే దానికి ప్రదక్షిణ, ప్రకృష్టమైన దక్షిణ, గొప్ప దక్షిణ అని అర్థం. ఇంటికి వచ్చిన వాడికి పూర్వం భోజనం పెట్టాక ఆ తర్వాత ఏం చేసేవారు? తోచిన డబ్బులు పెట్టేవారు కదా తాంబూలంలో, దీన్ని మాత్రమే ప్రదక్షిణ అనుకున్నారట మొదట్లో తెలియక. నిజానికి ఈ డబ్బులు గొప్ప దక్షిణ కాదు. అసలు దక్షిణ ఏమిటంటే పదే పదే అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ పరమాత్మ చుట్టూ తిరగడం, లేదా తన చుట్టూ తాను తిరగడం. తన చుట్టూ తాను తిరిగితే ఆత్మ ప్రదక్షిణ, అదే గుళ్ళోకి వెళ్ళి భగవంతుడి చుట్టూ తిరిగితే అది పరమాత్మ ప్రదక్షిణ. ఆత్మ ప్రదక్షిణ కంటే పరమాత్మ ప్రదక్షిణ ఇంకా గొప్పదనమాట. ఇది నిజంగా ఈశ్వరుడికి మనం ఇచ్చే ధనం, ఆయనకిచ్చే కానుక. నువ్వేం చేస్తావంటే లోపల పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అనుకుంటూ నీ చుట్టూ నువ్వు నా గర్భంలో తిరుగు. అలా 9 ప్రదక్షిణలు చెయ్యి, అప్పుడు నీ పాపం పోతుంది, నిన్ను నేను బ్రతికిస్తానన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ కథ వింటున్న, ఈ కథ అంతా కూడా ఋషులు విన్నారు వ్యాసుడి ద్వారా, తర్వాత సూతుడి ద్వారా సౌనకాదులు. వాళ్ళకు అనుమానం వచ్చింది, భగవంతుడికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పాపోహం అంటారు ఏంటండి? కొంతమంది ఏమో భక్తిహీనం మంత్రహీనం అంటున్నారు. అలా అంటే అలాగే నాకు నిజంగా భక్తి ఉంది కదా అన్నాడు ఒకడు. ఓరి పిచ్చివాడా, అహం అంటే నేను, నేను అని నువ్వు అనుకున్నంతకాలం నువ్వు పాపాత్ముడివే. అదనమాట రహస్యం. పాపోహం అని అందుకని అన్నారు అక్కడ, పుణ్యోహం అనడానికి లేదు. నీకు అహంకారం ఉందనుకో, అప్పుడు పుణ్యాత్ముడు ఎలా అవుతావు? నేను ప్రదక్షిణ చేస్తున్నాను, నేను పూజ చేస్తున్నానని నువ్వు అన్నంతకాలం, లేక నా కోసం ధర్మార్థ కామ మోక్షాల కోసం అని అన్నంతకాలం నీవు పాపాత్ముడివే. ఏదో ఒక లోపం లేకుండా, లోటు లేకుండా ఉండవు. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం ఇలాంటి వాటిలో పిచ్చి ప్రశ్న వేయకూడదు. అలాగే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అంటారంటే నాకు భక్తి ఉంది, నీకు నిజంగా భక్తి ఉందా? నీకే భక్తి ఉంటే పరమాత్మనికి నీ సర్వం సమర్పించన్నప్పుడు నీ కంప్యూటర్ దగ్గర నుంచి అన్ని అక్కడ పెట్టి చూస్తాను, నీ డబ్బులు అక్కడ పెట్టు. గట్టిగా ఇంకో 1000 రూపాయలు అడిగితే అడిలెత్తి పారిపోతాం. పురోహితుడు ఏమండి ఇంకో 100 ఎవరా అంటే ఏమండి నేను ఇవ్వాల్సింది ఇచ్చాను ఇవ్వని అంటున్నావే. ఇంత స్వార్థంతో కూడుకున్న నువ్వు భక్త కన్నప్పలాగా కన్ను కూడా ఇవ్వగలిగేంత స్థాయికి వెడితే తప్ప, లేనంత వరకు నువ్వు భక్తిహీనుడివే. పూర్తిగా నాకు భక్తి ఉంది, లేక నాకు మంత్రశక్తి ఉంది అనే శక్తి శంకరాచార్యుడికే లేదు, నీకెక్కడి నుంచి వచ్చింది? మీరు శంకరాచార్యుల వారు అపరాధ స్తోత్రంలో ఏం చెప్పారు? న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో నాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథాక న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. ప్రభు, నాకు నీ గురించిన మంత్రం తెలియదు. అమ్మవారిని స్తోత్రం చేసి ఆయన చివరిన అపరాధాలు చెప్పుకున్నాడు, నేను ఎన్నో తప్పులు చేస్తాను క్షమించు అని. ఆ క్షమించమని కోరుతూ, అమ్మా నాకు నీ గురించిన మంత్రం ఏం తెలుసు, పదే పదే మంత్రం మంత్రం అండమే తప్ప నిజంగా నిన్ను వశం చేసుకునే మంత్రం నేను ఎరగను. పోనీ శ్రీచక్రం వంటి యంత్రాల అవి తెలియదు. ఎవడబడితే వాడు శ్రీచక్రం, మేరు ప్రస్తారం, భూప్రస్తారం, ఇంకోటి అంటున్నాడు, గురు పరంపర అంటాడు, ఇంకోడొచ్చి పూర్వం అంటాడు, ఇంకోడొచ్చి పర అంటాడు. ఇవేమి నాకు తెలియదు అంటాడు ఆది శంకరాచార్యులు వారు. ఇవాళ బోడి మనుషులం మనం ఎంత, మన బ్రతికెంత ఒకసారి ఆలోచించండి. నాకు స్తోత్రం చేయడానికి సంబంధించిన కథలు తెలియవు,
నీకు సంబంధించిన ముద్రాలు ఉన్నాయి. ఉదాహరణకి గాయత్రి మంత్రం చేసేవాడికి 24 ముద్రలు ఉంటాయి. చతుర్వింశతి ముద్రావై గాయత్ర్యా సుప్రతిష్ఠిత ఇది ముద్రా నజానాతి గాయత్రి నిష్ఫలా భవేత్ అని. అందులో ఇదిగో మత్స్య, కూర్మ, వరాహకం, సింహాక్రాంతం, మహాక్రాంతం, ముద్గరం, పల్లవం తథా చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యా సుప్రతిష్ఠిత. ఈ విధమైన 24 ముద్రలు ఉన్నాయి. వీటిల్లోనే గాయత్రి ఉన్నది. ఇది ముద్రాహ, ఇది ఈ ముద్రములంటే నజానాతి, ఇది తెలియని వాడికి ఏమవుతుంది? గాయత్రి నిష్ఫల భవేత్. ఇంతవరకు చేసిన సంధ్యావందనము, అందులో ఇచ్చిన అర్ఘ్యము, గాయత్రి జపం అంతా వ్యర్థమే. ఇప్పుడు నీకు ఆ ముద్రలు ఏం తెలుసు? తెలియకుండా చేస్తే వ్యర్థమే కదా. అందుకని ఆఖరణ మనం ఏం చేస్తున్నాం? ప్రాయశ్చిత్తంగా ఇంకో అర్ఘ్యం ఇస్తున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఎంతోమంది ముద్రలు లేకపోతే పూజలు వ్యర్థం అంటున్నారు, నాకు ఏది ముద్రో తెలియదు అన్నాడు. శంకరుడి కంటే యంత్రవేత్త, మంత్రవేత్త, ముద్రావేత్త మరొకడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ ప్రపంచంలో వ్యాసుడి తర్వాత మళ్ళీ శంకరుడే. ఒక మహానుభావుడు విష్ణువు వ్యాసుడు, మరొకడు శివుడు, ఆయనే శంకరుడి రూపంలో ఉన్నారు. వారికంటే మంత్రవేత్తలు, మంత్రద్రష్టలు మరొకరు ఉన్నారంటే అది అసంభవం అన్నమాట. అటువంటి మహానుభావుడే నాకు ముద్రలు తెలియదంటున్నాడు. నజానే ముద్రాస్తే తే ముద్రాహ, నీకు సంబంధించిన ముద్రలు నజానే, నేను ఎరగను. కనీసం ఏడవడం కూడా చేత కదా. అమ్మా నువ్వు ఎక్కడున్నావు రక్షించు తల్లో అని ఏడుద్దామంటే అది కూడా కృత్రిమమైన ఏడిపోయినది. పోనీ ఏం తెలుసు నీకు అంటే, నాకు ఏమీ తెలియదు. చిట్ట చివరికి చెప్పింది ఏమిటో తెలుసా? పరంజానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. నీకేమి తెలుసు? ఏమీ తెలియదు. తెలిసింది ఒకటే, త్వత్ అనుసరణం అంటే నీవు ఉన్నావని నమ్మి నీ వెంట పడడమే నా క్లేశాలు హరిస్తుంది. మనకి ఏం బెంగెట్టుకోద్దు మీరు. రోజు నాకు ముద్రలు లేవు, యంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఆచమనాలు లేవు అని బెంగపెట్టుకోకుండా ఆఖరణ నువ్వు ఉన్నావని నమ్మాము. ఎంతోమంది మహానుభావులు నిరంతరం ఉపన్యాసాలలో, గ్రంథాలలో, పూర్వకాలంలో పురాణాలలో, స్మృతులలో, శృతులలో, సంహితలలో చెప్పారు నువ్వు ఉన్నావని మేం నమ్ముతున్నాం అన్నామా చాలు, ఇక మనకు అన్నీ శుభాలే. ఇంత గొప్ప మొక్క చెప్పాడు ఆయన. కాబట్టి మనం దేనికి బెంగపెట్టుకోక్కర్లేదు, ఏమి కంగారు పడక్కర్లేదు. కాబట్టి ప్రదక్షిణ పదే పదే అంటే అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా భక్తితో ఓం నమశివాయ అనుకుని తిరుగు చాలంతే. ఇందాక చెప్పిన శ్లోకం ప్రకారంగా నేను మంత్రాలు ఉన్నవాణ్ణి, క్రియలు ఉన్నవాణ్ణి, భక్తి ఉన్నవాణ్ణి, లేక పుణ్యాత్ముడిని అనుకోకుండా ఈ అహంకారాన్ని విడిచిపెట్టి నువ్వు నా కడుపులో 9 ప్రదక్షిణలు చెయ్యి, నీకు శుభం కలుగుతుందన్నాడు ఆయన. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా? పత్తంటే పాదము, అలాగే పదము అంటే మాట అని కూడా అర్థం. అసలు మంత్రశాస్త్రాలే విశేషం ఏది. ఒక అర్థం పత్తంటే పదము, పత్ అనే శబ్దములకు పదము గనక పదే పదే అంటే అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా పరమేశ్వర స్మరణ చేస్తే అదే గొప్ప దక్షిణ ఈశ్వరుడికి, అదే గొప్ప దక్షిణ మహాత్ముడికి, అదే గొప్ప దక్షిణ గురువుకి. ఇప్పుడు పదే అనే శబ్దమునకు మాట, నీవు భగవంతుని చుట్టూ తిరుగుతున్నంతసేపు మాటలను ఆయనకి ప్రసాదించు. ఆ మాటలంటే ఏమిటి? పవిత్రమైన వాక్కు అనగా మంత్రములు, భగవద్ ధ్యానం. శివ 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 అనుకుంటూ తిరుగు, నారాయణ నారాయణ గోవింద అనుకుంటూ తిరుగు, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనుకుంటూ తిరుగు. ఇలా భక్తితో తిరిగేవే అదన్నమాట ప్రదక్షిణ అంటే. అది భగవంతునికి మనం ఇస్తున్న గొప్ప కానుక. దానివల్ల పాపాలు పోతాయి. ఆయువు నశించిన వాడు కూడా ఈ ప్రదక్షిణ భక్తితో చేస్తే మళ్ళీ బతుకుతాడు. మీకు తెలుసో లేదో, తెల్లారితే చచ్చిపోతాడని ఒక క్యాన్సర్ పేషెంట్ని ఒకప్పుడు మా దగ్గరికి తీసుకొచ్చారు. తలంతా జుట్టు ఊడిపోయి బట్టతలైపోయింది ఒక ఆవిడకి. చచ్చిపోతుందని చెప్పారు. అమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక నీకు ఏ మంత్రం పనిచేయదు, మొండిగా గుడి చుట్టూ ప్రదక్షిణ చెయ్యన్నాను. అడుగు తీయాలంటే కష్టంగా ఉందండి అంది ఆవిడ. ఏం చేస్తావు? మీ ఆయన కాళ్ళు పట్టుకుంటావో నీవే పట్టుకుంటావో తిరిగే అన్నాను. మొండిగా తిరిగి ఎలాగో చచ్చిపోతావు అని చెప్పారు. నువ్వు డాక్టర్లో నీకు వైద్యం చేయలేవు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పారు. ఆ చచ్చిపోయేది దేవుడికి ప్రదక్షిణ చేసి చచ్చిపోయామంటే పుణ్యం వస్తుంది, గుళ్ళో చేసేయన్నాను. మీరు ఆలోచించండి, ఎలాగో వస్తుందని డిక్లేర్ చేశాక ఇంకెందుకు, ఎలాగో తెచ్చేదేదో భగవంతుని సన్నిధానంలో చద్దాం అనగానే ఆవిడ మొండిగా భర్త చెయ్యి వదులుచుకుని గట్టిగా ప్రదక్షిణ చేసింది. నాకు చాలా కాలం క్రితం, అప్పటికి మా ప్రణవపీఠం మా మేడ మీద ఉండేది, ఇప్పుడున్న గుడి కాదు, పవర్పేటలో ఇంట్లో పైన ఒక ఫ్లోర్లో. ఆ ఫ్లోర్ ఎక్కి ప్రదక్షిణ చేసిందండి ఆ మొండి ఆవిడ. ఇప్పుడు హాయిగా యాత్రలకు వస్తుంది ఆవిడ. నేను చెప్పింది 7 ఏళ్ల క్రితం మాట, 8 ఏళ్ల క్రితం. డాక్టర్లకు కూడా అర్థం కాదు కొన్ని మనకి.
ఈ వైద్య శాస్త్రానికి అతీతమైనదే పరమాత్మ దివ్యశక్తి అంటే. మీకు ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటివి ఎన్నున్నాయో, ఎన్ని విశేషాలు. మనం ఎక్కడికో పురాణ కాలానికి వెళ్ళక్కర్లా. ఈ కాలంలో కూడా భగవంతుణ్ణి భక్తితో నమ్మి పైకి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు. పీఠస్థాపన చేస్తున్న కొత్తలో ఒక మోగవాడు కొబ్బరికాయ కొడితే వాడు పలికి మాట్లాడి ఇప్పుడు చదువుకుంటున్నాడు హాయిగా. కాబట్టి అన్ని వేళలో చప్పట్లు అక్కర్లేదు ఆయన. చప్పట్లు మనస్సులో ఉంటే చాలు భక్తితో. మాయిదారి చప్పట్లు మరీ ఎక్కువ కొడితే ఇక చివరికి పురాణం పోయి చప్పట్లోకి మొత్తట్లోకి కొడుతుంది అనమాట. తర్వాత రెండోది ఏంటంటే, ఎందుకు చెప్తానంటే, విశ్వాసం ఎంత ఎక్కువగా ఉంటే యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి, ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. ఇప్పుడు వెంటనే శుక్రాచార్యుడు లోపల ప్రదక్షిణ చేశాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా ఈశ్వరుడు, నాయన నేను నోటితో మింగాను, మళ్ళీ నోటితో బయటికి కక్కితే నా వాంతితో సమానం అవుతావు, కాబట్టి నోటితో కక్కను, నా చర్మధాతువు నుండి బయటికి రా అన్నాడు. చర్మధాతువు అంటే రుద్ర వీర్యం, వీర్యము నుండి శుక్రము నుండి బయటికి రా అన్నాడు. ఆ వెంటనే ఆయన యొక్క లింగం నుండి శుక్రం గుండా బయటకు వచ్చాడు గనక అప్పటి నుంచి శుక్రాచార్యుడు అన్నారన్నమాట. శివపుత్రుడు అయ్యాడు ఆయన. అంత పూర్వం కావ్య భార్గవ శుక్రం నుండి వచ్చాడు కనుక శుక్ర ఆచార్య అని ఆయనకి పేరు వచ్చింది. శుక్రము తెల్లగా ఉంటుంది. అంత పూర్వం ఎలా ఉన్నా ఆ క్షణం నుంచి శుక్రం నుండి వచ్చిన ఈయన పాదరసంలాగా తెల్లగా అయిపోయాట. శుక్రాచార్యుడు ఎంత అందంగా అయిపోయాడంటే తెల్లగా అయిపోయాడు అనమాట. శివుడి కడుపులోకి వెళ్ళడానికి అయితే నల్లగా ఉండేవాడు, గౌడు గేదెలే పాపం. శివుడి గర్భం నుంచి రేతస్సు నుంచి వచ్చాక నాలాగా తెల్లగా అందంగా తయారైపోయాడు. అందుకని అప్పటి నుంచి శుక్రుడు అంత అందగా లేడు పొమ్మన్నారు. అలా వచ్చింది శుక్ర శబ్దం. అక్కడ శుక్రుడు ఒక గొప్ప స్మృతి రాశాడు. పురాణాలకి వేదాలకి అందనటువంటి కొన్ని మంత్ర రహస్యాలు అందులోనే ఇచ్చాడు ఆయన మహానుభావుడు. ఏమని చెప్పాడు, నాయనలారా మీ ఇంటిలో భగవంతుణ్ణి నిత్యం పెట్టుకోండి, అందులో పార్థివలింగం శ్రేష్టమైనది, దాని మీద పంచామృతాలు పొయ్యండి, ఆపై శుద్ధ ఉదకంతో స్నానం చేయించండి, ఆ తర్వాత దానికి యథాశక్తి ఏదో నైవేద్యం పెట్టి దాని చుట్టూ 9 ప్రదక్షిణలు చెయ్యండి, చేస్తున్నంతసేపు ఓం నమ శివాయ అనండి. ఇలా నిత్యం చేస్తే భయంకర రోగాల వల్ల చచ్చేవాడు కూడా చావకుండా ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పాడు ఆయన. అందుకని షోడశోపచారాలలో ఈ ప్రదక్షిణకి ఒక ప్రత్యేకత వచ్చింది. ఆ ప్రదక్షిణ కూడా ఇందాక చెప్పిన పంచామృత శుద్ధోదక స్నానానంతరం చేసే ప్రదక్షిణకి గొప్ప శక్తి. మళ్ళీ దానిలో కూడా వస్త్రం కప్పాక చేస్తే ఆ ప్రదక్షిణ ఇంకా ఆరోగ్యం ఇస్తుంది. అసలు కాళ్ళు రెండు చచ్చుబడిపోయి కదలలేనంత దుస్థితిలో ఉన్నవాళ్ళు కూడా బలవంతంగా దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే క్రమక్రమంగా నడవగలుగుతారు. కొంతమందికి చిన్నప్పుడు తొందరగా నడకరాదు చూసారా, అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ధర్మ సందేహాల్లో నడక కొంచెం పిల్లలకి తొందరగా రావాలంటే ఏం చేయాలని అడుగుతారే, వారికి ఇదే సులభోపాయం అన్నమాట. కాబట్టి ఇలా చేయించాలి. ఇక ఆ తర్వాత మరొకటి ఏమిటనమాట, వస్త్రం అయ్యాక భగవంతుడికి ఆభరణం ఇవ్వాలి. ఈ ఆభరణం ఏదన్నా మన దగ్గర ఉన్న బంగారపు ఉంగరమో లేక మెడలో ఉన్న గొలుసో ఏదన్నా అక్కడ పెట్టి మళ్ళీ తర్వాత మనమే ధరించవచ్చు. మనమే బెంగ పెట్టుకోక్కర్లా. మళ్ళీ అక్కడ ఆభరణం సమర్పయామంటే పురోహితుడికి ఇచ్చేయాలేమో అని అనుకుని అక్కడ పెట్టడానికి జంకకుండా భగవంతునికి ఏది సమర్పించినా తిరిగి మనమే తీసుకుంటున్నాం. ఆయనకి పెట్టే నైవేద్యం ఆయన తింటే ఒక్కడ పెడతాడా? శంకరాచార్యులు వారు తీర్థయాత్రలు చేస్తూ కేరళ దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ రాజుగారి కూతురు పెళ్లికి ఆశీర్వచనానికి ఈయన తీరా వెళ్ళేసరికి పురోహితుడు రాలేదు. దాంతో ఆయన కంగారు పడుతుంటే ఈయనే పౌరోహిత్యం చేశాడు. పశు విఘ్నేశ్వరుని చేసి ఓం గణానాంత్వ అనగానే ఆ పశు విఘ్నేశ్వరుడు నిజంగా విఘ్నేశ్వరుడే కూర్చున్నాడు. శంకరుడు కదా మరి పిలిచింది. వెంటనే రాజుగారు నైవేద్యం పెట్టాడు. అక్కడున్న కొబ్బరికాయలు తినేశాడు ఆయన, అరటిపళ్ళు తినేశాడు ఆయన, జనాలు తెచ్చుకుని అన్నీ తిన్నాడు. ఇంకా నైవేద్యం అన్నాడు. రాజుగారి కూతురు పెళ్లి కనుక ఎంతో మంది జనం వచ్చారట భోజనాలకి. వాళ్ళ కోసం వండించినవన్నీ మాయాబజార్లో టకటక గంగాళాలన్నీ పట్టుకొచ్చి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టారు. వచ్చినట్టే తొండంతో ఇలా అండం, గిన్నెతో సైతంగా తినేశాడు ఆయన. విఘ్నేశ్వరుడు తినాలనుకుంటే ఈ గిన్నెలు ఆగుతాయా? రాగి గిన్నెలు, దబరా గిన్నెలు అన్నీ వెళ్ళిపోయాయి. దాంతో రాజుగారికి కంగారు వచ్చి, మీరు రావడం చాలా సంతోషం అండి, విఘ్నేశ్వరుని చూపించడం ఇంకా సంతోషం అండి, కానీ ఇప్పుడు గిన్నెలతో సైతంగా అందరినీ మింగేస్తున్నాడు, కొంచెం తొందరగా ఉద్వాసన చెప్పండి మీకు పుణ్యం అన్నట్ట. వెంటనే ఆయన స్వస్తి అన్నాడు. దాంతో విఘ్నేశ్వరుడు పశు విఘ్నేశ్వరుడు అయిపోయాడు. అప్పుడు మళ్ళీ ఏమైంది, ఇంట్లో పదార్థాలు లేవు. అన్నపూర్ణాదేవి మీద అప్పుడు చదివాడు అనమాట, భిక్షాందేహి కృపావలంబన కరీ మాతా అన్నపూర్ణేశ్వరి. ఎందుకు రాశాడో తెలుసా? ఎందుకు రాశాడు ఆయన, ఉత్తరే రాయలా. అప్పుడు రాజుగారింట్లో అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఓ గిన్నెలకి గిన్నెలు పాయసం, దద్దోజనం, కట్టుపొంగలి, పులిహార, గోంగూర పచ్చడి, దెబ్బకాయ పచ్చడి అన్నీ వచ్చి పడిపోయాయి మహాప్రవాహంగా. ఇంత అద్భుత
ప్రవాహం ఇచ్చిన తల్లికి కృతజ్ఞతగా ఈ స్తోత్రాన్ని ఇప్పటికి కూడా మనం చదవాలన్నమాట. ఎందుకు చెబుతున్నానంటే పరమాత్మకి మనం సమర్పించేటప్పుడు లోభించవద్దు. ఆయన ఏమీ పుచ్చుకోడు, చూసి మనకి ఇచ్చేస్తాడు. అందువల్ల స్వతసిద్ధంగా మన దగ్గర ఉన్న ఉంగరములో గొలుసులో ఇంకో పదార్థములో అక్కడ పెట్టి స్వీకరించండి. ఏమీ ఇవ్వలేకపోతే అప్పుడు ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి లేదా పుష్పాన్ని సమర్పయామి. పుష్పాన్ని అనకండి, పుష్పం నపుంసకలింగ శబ్దం కాబట్టి బహువచనములో పుష్పాణి అవుతుందన్నమాట. అలాగే పూజయామి అన్నప్పుడు పుష్పం పూజయామి అనకూడదు. నువ్వు పూజిస్తున్నది పుష్పాన్న శివుణ్ణా? పుష్పం పూజయామి అంటే అర్థం ఏంటో తెలుసా? పుష్పమును పూజిస్తున్నాను అని, ఎదురుగుండా ఒక పువ్వును పెట్టి దాన్ని పూజిస్తున్నాను అని అర్థం. కాబట్టి భగవంతుడిని దేంతో పూజించాలి? పువ్వులతో. కాబట్టి పుష్పై, పువ్వులతో అని అర్థం అన్నమాట. తృతీయ విభక్తి. పుష్పై పూజయామి అనాలి. ఈ విధంగా ఒక పువ్వు ఏదో ఒకటి ఆభరణార్థం అక్కడ ఇవ్వడం. ఈ ఆభరణం అయిన తర్వాత ఆభరణం వల్ల కూడా లాభం ఏమిటని మళ్ళీ ఒక ప్రయోజనం ఉండాలిగా. ప్రయోజనం లేకుండా ఏ ఉపచారం మనం ఇవ్వం కదా. నపుంసకత్వ నివారణకి లేదా జ్ఞానం కలగడానికి, పిల్లలు పుట్టకుండా చాలా కాలం పెళ్ళయిన తర్వాత బాధపడుతున్నటువంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తానికి ఇదిగో ఈ ఆభరణాన్ని ఇమ్మని శాస్త్రం చెబుతున్నది. ఆభరణం ఇస్తే మనిషిలో ఇప్పుడు అందులో ఈ కలియుగంలో పొద్దునుంచి సాయంకాలం దాకా కంప్యూటర్ల దగ్గర కూర్చున్న చాలామంది నపుంసకులు అయిపోతున్నారట. అది ఎప్పుడో ఊహించాయినా ఏ కారణముల చేతనైనా పురుషుడిలో నపుంసకత్వం ప్రవేశించడం మొదలు పెడితే వాడు షోడశోపచారములలో ఆభరణం ఇస్తే క్రమంగా వాడు పురుషుడవుతాడు. అర్జునుడు ఒక సంవత్సర కాలం పాటు అజ్ఞాతవాస కాలంలో నపుంసకుడిగా ఉండి తిరిగి పురుషత్వం పొందడానికి ఈశ్వరలింగాన్ని ఈ ఆభరణంతో పూజించాడు, తెలుసా మీకు ముందే. అందువల్లే జైమిని చెప్పాడు ఆ విషయాన్ని. అర్జున, నువ్వు ఒక సంవత్సర కాలం నపుంసకుడు అవుతావు, మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ పురుషత్వం రావాలంటే, ఊర్వశి శాపం తొలగాలంటే ముందు జాగ్రత్త పడు అని ఆయన్ని పూజించమని చెప్పగా పాదరసలింగాన్ని అర్జునుడు పూజించి ఆభరణాన్ని ప్రసాదించాడు. అందుకే మళ్ళీ అజ్ఞాతవాసం పూర్తయ్యేటప్పుడు ఉత్తర గోగ్రహణంలో ఒక్కసారి శివుణ్ణి తలుచుకోగానే ఈ శాపం పోయి ఆయన పురుషుడైపోయాడు. కాబట్టి మనిషిలో పురుష శక్తులు నశిస్తున్నప్పుడు లేక జ్ఞానం నశిస్తున్నప్పుడు అటువంటప్పుడు ఆభరణం అనేటటువంటి ఉపచారం పరమాత్మకి సమర్పిస్తే అవన్నీ తిరిగి పుంజుకుంటాట. ఈ తర్వాత గంధం ఇవ్వాలి పరమాత్మనికి. కొన్ని చోట్ల ముందు పుష్పం తర్వాత గంధం అన్నారు, కానీ పూర్వకాలపు మంత్రశాస్త్రంలో ముందు గంధము తర్వాత పుష్పం చెప్పారు. గంధాత్ పుణ్య, గంధం సమర్పిస్తే ఆనాటి వరకు చేసిన పాపములు పోయి పుణ్యం వస్తుంది. పాపం ఉన్నంత వరకు పుణ్యం రాదుగా. పుణ్యం రావాలంటే గంధం ఇవ్వాలి. అందుకని ముందు పాపం పోయి పుణ్యం వస్తుంది. అందుకే పుణ్యో గంధ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది. అది గంధ, గంధము అంటే అది పుణ్యస్వరూపము అని. అసలు గంధానికి వాసన అని పేరు. పూర్వజన్మలో మనం చేసిన పుణ్యపాపముల వల్ల ఈ జన్మ ఎత్తాం. ఈ జన్మలో కూడా పాతవాసన ఉంటుంది. ఈ పాతవాసనలో పాపపు లక్షణం ఎక్కువ ఉంటే అప్పుడు కటువుగా మాట్లాడతాడు. కొంతమంది చూసారు లేదా, అంటాడు మాట్లాడితే. వాడు నోరెత్తాడంటే అరవడం తప్ప మృదువుగా మాట్లాడలేడు. నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళంతా పాపాత్ములు. వీళ్ళందరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? పరుసని పల్కుల పరుల బల్కుట, మర్మమునాట నాడుటల్ నరులకు నెగ్గు చేత, కృపణత్వము అశౌచము దేవదూషణం బొరుల ధనంబుగొంట, కృపనందమి అల్క కృతఘ్న భావము ఈ నిరయము బాసిపోయి ధరణిన్ ప్రభవించిన వారి చిహ్నముల్ అని మార్కండేయ పురాణంలో మారణ గారు పద్యం ఇది. అందులో ఏమన్నాడు? ఎప్పుడు పరుషంగా మాట్లాడతారు కొంతమంది. ఫోన్ ఎత్తాడా అవతల వాడు చచ్చిపోయాడు, భయపడిపోవాలి. లేదా ఏదైనా చిన్న చితగా అన్నం తేలేదా, అన్నం తేలేమంటాడు. ఎప్పుడు వీడు ప్రశాంతంగా ఉంటాడా అంటే ఒక్కసారి ప్రశాంతంగా ఉంటాట నిద్రలో ఉన్నప్పుడు, లేదా వాడు ఫోటో గోడకున్నప్పుడు. తక్కిన వేళల్లో ఇక వాడు ఎప్పుడు ధుమధుమలాడుతూ ఉంటాడు. వీడు నరకం నుంచి భూలోకానికి వచ్చాడు. నేను చెప్పలేదు, మీకు చెప్తున్నారు కదా. నేను చెప్పిన సమస్తము కూడా మళ్ళీ నా మీద పడకండి. ఇవన్నీ వేదవ్యాసుల వారు మార్కండేయ పురాణంలో రాసినవి నేను చెబుతున్నాను. దాన్ని మీ ఇళ్లలో మార్కండేయ పురాణం ఎవరి దగ్గర ఉంటే మీ ఇంటికి వెళ్ళాక చూడండి, లేదా గురువుగారు చూపించండి అని అడగండి, నేను చూపించి తీరుతాను.
పురాణం. అందులో సుస్పష్టంగా చెప్పాడు, నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చిన్నముల్ అంటే నరకములో శిక్షలు అనుభవించి కొంచెం పాపం మిగలగా భూలోకంలో పుట్టిన వాళ్ళు అంటే పూర్వ పాప వాసనతో పుట్టిన వాళ్ళ లక్షణములివి. అందులో కటుగా మాట్లాడడం ఎంత హాయిగా ఉంటుందండి, ప్రేమగా మృదువుగా మాట్లాడితే. ఎవరైనా ఫోన్ ఎత్తగానే హలో లేక హరి ఓం ఎవరండి అని అడగడం, ఎవరు మీరు అని అనడానికి ఎంత తేడా ఉంది. హాయిగా పవిత్రంగా మృదువుగా మాట్లాడితే అందరూ వశమైపోతారు. దానివల్ల తొందరగా స్వర్గం వస్తుంది. నేను నిజం చెబుతున్నాను. సకల దోష పరిహారానికి మృదు సంభాషణ. ఎప్పుడైనా కంచి పరమాచార్యుల వారి నోటి నుంచి మహానుభావులు చంద్రశేఖర సరస్వతి స్వామి అంటే నడిచే దేవుడు ఆయన. ఒక్క కటువు మాట విన్నావా? మా నాన్నగారి దగ్గర చూశాను నేను. ఆయన ఎంత కోపం వచ్చినా అర్ధరాత్రి వేళ కూడా నిద్దట్లో లేపినా సరే నమశివాయ అంటూ లేచి ఏనాయనా లేపేవు అనేవారండి ఆయన. అదే రాత్రి కాలింగి బెల్ల కొడితే మనమైతే దిక్కుమలాడా లేపేవా, ఇంకా ఫోన్ ఎత్తామంటే తిట్టినవాడు తిట్టినట్టే, అవతలవాడు మనల్ని అడ్రస్ అడిగాడే వాడు పని అయిపోయినట్టే. అలా మాట్లాడకూడదు, చాలా మృదువుగా మాట్లాడాలి. అంచేత పరుషని పలుకులం పరుల పలుకుట, మర్మము నాట నాటులు గుండెల్లో గుచ్చుకుపోయేలా తెప్పకూడదట. నరులకు ఎగ్గు చేత ఇతరులకు అపకారం చేయడం, కృపణత్వం పిసిని కొట్టుతనం. జేబులో చేయడతాడు, చచ్చినా రూపాయి తీయవాడు. ఆటో ఎక్కువ వెళ్ళేవాడు ఒక ఆయనతో, నాకు స్నేహితుడు ఉండేవాడు చిన్నప్పుడు అనమాట. జేబులో అలా చేయట్టి నేను ఇచ్చేసాక అరే ఇచ్చేసావా నేను ఇద్దాం అనుకున్నానే అనేవాడు ఆయన. అలా ఎప్పుడు అనుకోవడమే, నేను ఇవ్వడమే. ఒకసారి నాకు తెక్కొచ్చి నేను జేబులో చేయట్లేదు, పక్కకి వెళ్ళి కూర్చున్నాను. ఇచ్చేసావనుకున్నాను అన్నాడు. అబ్బాయి ఈసారి ఇద్దాం అనుకుని ఇవ్వలేకపోయానని బాధపడుతున్నావు కదా, ఆ అవకాశం నీకు ఇచ్చానన్నాను. ఏం చేస్తాడు పాపం, ఏడుస్తూ ఇచ్చాడు. ఈ పిసిరిగొట్లు కొందరు ఉంటారన్నమాట, వాళ్ళ యావజ్జీవితం కక్కుర్తే. ఆ కృపణత్వము, అసౌచ్యము, శుచిగా పొద్దున స్నానం చేయకపోవడం, ఏమి స్నానం చేయకుండా తినడం, దేవతార్చన లేకుండా చేయడం. కొంతమంది మహాత్ములు ఉంటారండి, 12 అయినా 1 గంట అయినా తినండి, కొంచెం తిరి పూజ చేసుకోవచ్చు అన్నా సరే వినరు పాపం. వాళ్ళు పూర్వజన్మలో దేవతలు మహాత్ముల్లా పుడతారట. వాళ్ళు ఎంత బతిమాలినా తినకుండా తాగకుండా మొండిగా అర్చన చేసేస్తారు. అప్పటికి నేను చెబుతాను, శాస్త్ర ప్రమాణం ఉంది పర్వాలేదన్నా సరే, వాళ్ళకి శుచి లక్షణం అట. కొంతమందికి అశౌచ్యం, లేవగానే ముఖం కడగకుండా కాఫీ తాగడం, స్నానం చేయకుండా ఇడ్లీ తినడం, ఇవన్నీ కూడా మహాపాపాత్ముల లక్షణములు. దేవదోషణంబు, దేవతలు తిట్టడం కొందరి లక్షణం. వరులకు ఎగ్గు చేత, ఇతరులకు ఎప్పుడు అపకారం చేసే లక్షణాలు కొందరివి. కృపనందమి, అసలు జాలి అనే పదమే ఉండదు కొందరు నిఘంటువుల్లో అన్నమాట. అటువంటి వాళ్ళు కృతజ్ఞ భావము, మేలు చేసిన వాడికి కూడా అపకారం చేసే, కీడు చేసే లక్షణం కృతజ్ఞత. కృతము అంటే చెయ్యబడినది. ఎవరన్నా మనకి ఎంత ఉపకారం చేస్తే వాడు ఏదో పని చేశాడుగా మనకి, ఆ పనికి కృతము అని పేరు. అన్నం పెట్టారు, అన్నం పెట్టడం అనేది కృతమయ్యింది అంటే మనకి జరగబడింది. దానిని జ్ఞ అంటే జ్ఞాపకం పెట్టుకుంటే కృతజ్ఞ. ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చినా అన్నం పెట్టినా ఎప్పుడు గుర్తుపెట్టుకునే, అయ్యా మీరు అన్నం పెట్టారండి, అప్పుడు మంచినీళ్ళు ఇచ్చారండి అని పొగిడితే అది కృతజ్ఞత. అది మర్చిపోతే అకృతజ్ఞత. చేసిన మేలు మర్చిపోతే అకృతజ్ఞత. మేలు చేసిన వాడికి కూడా ద్రోహం చేస్తే, వాడికి అపకారం చేస్తే అది కృతజ్ఞత. ఈ కృతజ్ఞ భావము కూడా పరమ పాపాత్ముడి లక్షణం. ఇవన్నీ ఏం చెప్పాడు? ఈ నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చిహ్నముల్, నరకం నుంచి భూలోకంలో పుట్టిన పాపాత్ముల లక్షణం. ఈ ఉన్నంతకాలం వీడు తరించడు. తరించాలంటే ఈ పాత వాసన పోవాలి, అప్పుడు వీడు పుణ్యాత్ముడు అవుతాడు. దానికి ఏం చెయ్యాలి అంటే గంధాత్ పుణ్య, భగవంతుడి మీద గంధం సమర్పించాలి. అందుకనమాట గంధం సమర్పయామి. అది కూడా డబ్బాల్లో కొనుక్కొచ్చిన పొడిని నీళ్లల్లో కలిపి భగవంతుడి మీద చల్లడం వల్ల పెద్దగా ఫలితం ఉండదని శాస్త్రం. ఏదో దొల్లుతున్నాం, అవుతోంది పని. కానీ సాన మీద సొంతంగా అరగదీసి అప్పుడు ఆ గంధం సమర్పిస్తే వారికి పరమ పుణ్యం వచ్చి తీరుతుంది. ఆనాటి వరకు వాడు చేసిన పాప కర్మలన్నీ తొలగిపోతాయి. మళ్ళీ కొత్త కర్మలు కావాలంటే ఇంటికెళ్ళి చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పాత పాప ప్రాయశ్చిత్తానికి, పుణ్యానికి గంధము సమర్పించు. ఇప్పుడు వరసగా భగవంతునికి నామాలని చదువుతూ పుష్పాలతో పూజించాలి. ఇందాక చెప్పానే, ఆభరణము ఇవన్నీ అయ్యాక పుష్పై పూజయామి, పుష్పం కాకుండా
పుష్పాని, పుష్పం అనకుండా పుష్పై పూజయామి. ఏదో సుముఖ చైకదంతస్య నామాలు ఉన్నాయి కదా, ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః అంటూనేమో గణపతికి, లేదా 108 నామాలు ఎలాగో ఉండనే ఉన్నాయి, అష్టోత్తర శతనామాలు అమ్మవారికి, ఓం ప్రకృతి నమః ఓం వికృతి నమః అంటూ పువ్వు దొరకకపోతే కుంకుమతో కూడా చేస్తే కూడా అది పుష్పం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది, తక్కువ ఇవ్వదు. కుంకుమ పుష్పము ఈ రెండూ కూడా నువ్వెక్కువ నేనెక్కువ అంటే ఆ రెండింటిలో ఒకదాన్ని మించిన శక్తి మరొకదానికి ఉంది అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. కాబట్టి ఈ రెండు పూజలు కూడా ఉత్తరోత్తరం వరీయ అని ఎక్కువ ఫలితమే ఇస్తాయి. వీలుని బట్టి 108 నామాలు, షోడశనామాలు, ద్వాదశనామాలు, సహస్రనామాలు చదువుతూ ఈ పుష్పాదులతో పూజ చెయ్యాలి. దీనివల్ల లాభం ఏమిటి అంటే అత్యంత బలీయమైన జ్ఞానం లభిస్తుంది. రాబోయే కాలంలో మనం ఏం చెయ్యాలి, ఏమి చేస్తే మోక్షం వస్తుంది, శుభమేమిటో తెలుస్తుంది. మీరు చూడండి, రెగ్యులర్గా కుంకుమతోటి పువ్వులతోటి భక్తితో మళ్ళీ మనస్సు చెదరకుండా చేస్తే అప్పుడు వాడి జీవితంలో పొరపాటు పని చేయడు. అర్రెర్రే ఇక్కడ ఇల్లు కొనకుండా ఉంటే బాగుండేదండి, కొని నష్టపోయానండి, లేదా ఈ ఇల్లు అమ్మేసి పాడైపోయానండి అనుకోడు వాడి జీవితంలో. మీరు ఒక్క 9 రోజులు భగవంతుడికి నేను చెప్పినట్టుగా నమ్మకంతో పువ్వులతోటి కుంకుమతో పూజ చేయండి. ఆ రోజు నుంచి మీరు చేసే పనుల్లో ఏ పనిలోనూ అపజయం ఉండదు, వెనక్కి తిరిగి నేను తప్పు చేశానని పశ్చాత్తాపపడవలసిన అవసరం ఉండదు, దిగ్విజయం అవుతుంది. ఇంత దిగ్విజయం అవ్వడానికి కావలసిన బుద్ధి జ్ఞానం పుష్పం వల్ల వస్తుంది. అందుకని పువ్వులతో పూజించు, లేక కుంకుమతో పూజించన్నారు. ముఖ్యంగా అశూన్య శయన వ్రతం అని ఒక వ్రతం ఉన్నది, విధియనాడు చేస్తారు. భార్యాభర్తలిద్దరూ విధియనాడు పువ్వులతో కానీ కుంకుమతో కానీ అమ్మవారిని లేక విష్ణుమూర్తిని లేక శివుణ్ణి పూజిస్తే ఆ భార్యాభర్తలకి ఎప్పుడూ వియోగం ఉండదు, ఇద్దరూ ఒకేసారి శరీరం విడిచిపెడతారు. దానికి అశూన్య శయన వ్రతము అని పేరు. నారద పురాణంలోనూ భవిష్య పురాణంలోనూ కూడా ఈ వ్రతం గురించి చాలా గొప్పగా చెప్పారు. నాయనలారా, భక్తి శ్రద్ధలలో షోడశోపచారాల్లో పుష్పాలు లేక కుంకుమని తీసుకుని భగవంతునికి ఇష్టమైన నామాలతో పూజ చెయ్యండి. విధి అన్నాడు ప్రతి మాసంలో. మళ్ళీ విధి అన్నాం కదా అని కృష్ణపక్షం కాదు, శుక్లపక్ష ద్వితీయ నాడు పూజ చేస్తే భార్యాభర్తలు ఇద్దరూ కొంచెం ఇంచుమించుగా మైలు అయ్యేలోపు శరీరాలు విడిచిపెడతారు. ఈ వ్రతం చేసిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. భార్యాభర్తలు ఇద్దరు భర్త చచ్చిపోయిన వెంటనే 1 రోజు 2 రోజుల్లోనూ భార్య చచ్చిపోవడం, లేదా ఆ క్షణమే చచ్చిపోవడం. భార్య చచ్చిపోగానే అయ్యో అని ఏడ్చి మైలు అయ్యేలోపు భర్త చచ్చిపోవడం నేను కళ్ళారా చూశాను అన్నమాట. మా ఊళ్ళోనే కేసరపల్లి వారు ఒక ఆయన ఉండేవాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరు కొద్ది రోజులు గ్యాప్లో చచ్చిపోయారు. ఈ వ్రతం చేసిన పుణ్యాత్ముల్ని అలాంటి దంపతులు చూసాం. అందుకే దీనికి అంత గొప్ప పేరు. ఈ శక్తులన్నీ ఈ పుష్పం కుంకుమ ఇస్తాయి. కాబట్టి పుష్పై పూజయామి అనడం వల్ల వచ్చే లాభం అది.